మండపం నుండి భూమి వెళ్ళిపోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా కూడా గగన్ని శారదని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటారు. మగదిక్కు లేని ఇంటికి ఎవరు కోడలుగా వస్తుందా అని చెప్పి నేను మొదటి నుండి అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఆ అమ్మాయికి ఈ ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేక పెళ్లిలో నుండి వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ లేచి నిలబడి వింతగా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ ఎవరు మండపం నుండి లేచి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నా భూమి వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా మండపం దగ్గర చైర్లో కూర్చుంటారు. పాపం బావ పిచ్చోడు, ఇంకా ఈ పెళ్లి జరుగుతుందనే కలలు కంటున్నాడు అని అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటుంది. మరోపక్క డ్యాన్స్ కాంపిటీషన్లో కావ్య డ్యాన్స్ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ కంటెస్టెంట్ అయిన భూమిని వేదిక మీదకి మనం ఇన్వైట్ చేయబోతున్నామని చెప్పి జడ్జెస్ పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడు భూమి ఇంకా రాకపోవడంతో కంటెస్టెంట్ భూమి ఎక్కడున్నా కూడా ఈ వేదిక మీదకి రావాలి, ఇదే చివరి అవకాశం. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో కనుక తను రాకపోతే తనని పోటీ నుండి డిస్క్వాలిఫై చేసి కావ్యను విన్నర్గా ప్రకటించడం జరుగుతుందని చెప్పి అక్కడున్న జడ్జెస్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఇంకెక్కడ భూమి, ఈ పాటికి ఆ భూమి గగన్ని పెళ్లి చేసుకొని ఉండుంటుంది, పీటల మీద కూర్చొని ఉండుంటుంది అని చెప్పి సాధన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సాధన దిమ్మ తిరిగిపోయేలాగా భూమి స్టేజ్ ఎక్కి నాట్యం చేస్తూ ఉంటుంది. తను గగన్ని మోసం చేసి వచ్చేసాననే భావనతో ఇక ఎంతో బాధగా అలా నాట్యం చేస్తూ ఉంటే భూమి నాట్యాన్ని చూసి జడ్జెస్ షాక్ అవుతూ ఇక అలా మైమరిచిపోయి చప్పట్లు కొడుతూ ఉంటారు. భూమి ఎంతో చక్కగా నాట్యం చేయడంతో జడ్జెస్ అందరూ కూడా భూమిని పొగుడుతూ, అమ్మ భూమి, శోభచంద్ర గారి కూతురుగా పుట్టి ఆవిడ పేరు నిలబెట్టావమ్మా, ఆవిడ తర్వాత అంత అద్భుతంగా నాట్యం చేయగలిగేది నువ్వే అని చెప్పి జడ్జెస్ అందరూ కూడా నిలబడి భూమికి సెల్యూట్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు జడ్జెస్ మరి కాసేపట్లో విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నామని చెప్పి అంటూ ఉంటారు. ఇక సాధన అపూర్వకి ఫోన్ చేసి, ఏంటిది అపూర్వ గారు, ఆ భూమి రాకుండా ఏదో ఒకటి చేస్తానన్నారు కదా, ఆ భూమి కాంపిటీషన్కి వచ్చి ఇప్పుడు ప్రైజ్ కూడా విన్ అయ్యేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది అక్కడికి వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సాధన, చివరి నిమిషం వరకు అది ఇక్కడ ఉంది, సడన్గా హ్యాండ్ ఇచ్చి మండపం నుండి వెళ్ళిపోయింది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ శరత్చంద్రతో, బావా భూమి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందట, ఇప్పుడే కాంపిటీషన్ నుండి సాధన ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నా కూతురు గురించి నాకు తెలుసు, నా కూతురికి ఆ గగన్ గడి కంటే నేనే ఎక్కువ అని శరత్చంద్ర పొంగిపోతూ, రే గగన్, ఇంకా నీ పెళ్లి జరుగుతుందని నువ్వు ఆశలు పెట్టుకుంటున్నావా, అక్కడ నా కూతురు కాంపిటీషన్లో విన్ అయ్యి ప్రైజ్ గెలిచింది, నా శోభచంద్ర కన్న కలల్ని నిజం చేసిందిరా, అదిరా నా కూతురు అంటే, ఇక నీ పెళ్ళి జరగనట్టే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, మిస్టర్ శరత్చంద్ర, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా భూమి మా ప్రేమని గెలిపిస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర కోపంగా అలా కుర్చీలో కూర్చొని స్టేజ్ మీద ఉన్న గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరోపక్క భూమి గెలిచిందని జడ్జెస్ అనౌన్స్ చేయడంతో తను స్టేజ్ ఎక్కి ప్రైజ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ ప్రైజ్ తీసుకొని భూమి మండపం దగ్గరికి వస్తుంది. భూమి మండపం దగ్గరికి రాగానే గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర, అమ్మ భూమి, నా శోభచంద్ర కన్న కలల్ని నువ్వు నిజం చేసావు, చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి శరత్చంద్ర నా కూతురు భూమి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక గగన్, భూమి వచ్చేసావా అంటూ భూమిని హక్ చేసుకొని ఎంతగానో బాధపడుతూ, మా ప్రేమను గెలిపించడానికి నా భూమి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా, ముహూర్తం ఎప్పుడు దాటిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో గగన్ పంతులు గారి వైపు చూస్తూ, పంతులు గారు ముహూర్తం దాటిపోయిందని అంటున్నారు,
ఈరోజు ఇంకొక ముహూర్తం ఏదైనా ఉందా అని అంటూ ఉంటే, ఉంది బాబు, ఒక అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటూ ఉంటే, అయితే అప్పుడే మా పెళ్ళి జరుగుతుంది అని చెప్పి, భూమి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి పీటల మీద తాళి పట్టుకొని సిద్ధంగా కూర్చుంటాడు. శారద, పూర్ణి వీళ్ళందరూ కూడా భూమి తిరిగి వచ్చినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఈ పెళ్లి తంతు మొదలైన దగ్గర నుండి ఎవరైతే ఈ పెళ్లి ఆగిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కళ్ళప్పగించి చూడండి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో నాకు భూమికి పెళ్లి జరగబోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. భూమిని శారద, పూర్ణి ఇద్దరు కూడా రెడీ చేసి తీసుకుని వస్తారు. భూమి ఎంతో అందంగా చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని పీటల మీదకి నడుచుకుంటూ వచ్చి అలా గగన్ పక్కన కూర్చుంటుంది. గగన్ కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక పంతులు గారు మాంగళ్యం తంతునమేనా అంటూ మంత్రాలు చదువుతూ ఉంటే అలా వేద మంత్రాల సాక్షిగా గగన్ భూమి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే శరత్చంద్ర ఆఖరి నిమిషంలో అడ్డుపడుతూ, అమ్మ భూమి, నీకు ఈ నాన్న మీద గౌరవం ఉంటే ఆ పీటల మీద నుండి లేచి రామ్మ, ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి శరత్చంద్ర ఇక తన నికృష్ట బుద్ధి మొత్తం కూడా బయట పెడుతూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ, వద్దమ్మా, నువ్వు ఏం జరిగినా సరే ఆ పీటల మీద నుండి లేవద్దు, ఈరోజు గగన్తో నీ పెళ్లి జరిగిపోవాలి అని అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే అప్పుడు భూమి తాళి కట్టు బావా అని అంటూ ఉంటుంది. ఇక అలా భూమి అనగానే గగన్ సంతోషంగా శరత్చంద్ర కళ్ళ ముందే భూమి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అలా గగన్ భూమిలో పెళ్లి జరిగిపోవడంతో శారద దేవుడికి దండం పెట్టుకొని ఇక కన్నీళ్లతో వాళ్ళిద్దరి తల మీద అక్షింతలు వేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ కూడా కన్నీళ్ళని తుడుచుకుంటూ గగన్ భూమిల పైన అక్షింతలు వేస్తూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కూడా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతారు. పంతులు గారు భూమిని గగన్ని చిటికిన వేలు పట్టుకోమని చెప్పి అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు నడవమని చెబుతారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. భూమి, గగన్ ఇద్దరు వచ్చి శారద ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శరత్చంద్ర అపూర్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ, ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా శత్రువు ఆ గగన్ గడితో తాళి కట్టించుకున్నావు కదా, నేను ఎంత వద్దు వద్దు అని చెప్పినా నా మాట వినలేదు, నీకు నా మీద గౌరవం లేదు, ఈ రోజుతో మీ నాన్న చచ్చిపోయాడు అనుకో అని చెప్పి శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ ఉంటాడు. నాన్న, దయచేసి అలా మాట్లాడకండి ప్లీజ్ నాన్న, బావ నా ప్రాణం, మీరు కూడా నా ప్రాణమే, ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వారు, దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి భూమి వేడుకుంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర మాత్రం, చి, నాతో మాట్లాడొద్దు, నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడంతో నా మాటను గౌరవించి పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్ళావని సంతోషపడ్డాను, కానీ ఇలా కాంపిటీషన్లో గెలిచొచ్చి వీడిని పెళ్లి చేసుకుంటావని అస్సలు ఊహించలేదు అని శరత్చంద్ర ఎంతగానో మండిపడుతూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ భూమికి ధైర్యం చెబుతూ, భూమి, ఇంకా ఈయనతో మనకి మాటలేంటి, మొన్నటి వరకు ఈయన మనస్ఫూర్తిగా పెళ్లి చేస్తున్నట్టుగా నటించాడు, ఇప్పుడు ఇతని అసలు రంగు బయటపడింది అని గగన్ భూమికి ధైర్యం చెబుతూ, మిస్టర్ శరత్చంద్ర, ఈ రోజు నుండి భూమికి తల్లైనా తండ్రైనా భర్త అయినా అన్నైనా ఫ్రెండ్ అయినా అన్నీ కూడా నేనే అవుతాను, తన కంట నీరనేదే రానివ్వను, అన్ని విషయాల్లో తనకి అండగా నిలబడతాను అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ, పద భూమి, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ భూమి చెయ్యి పట్టుకొని మండపం దగ్గర నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. శారద, పూర్ణి ఇద్దరు కూడా గగన్ వాళ్ళతో పాటే ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చాక శారద భూమిని గగన్ని గుమ్మం దగ్గర నిలబడమని వాళ్ళిద్దరికీ హారతిస్తూ ఉంటుంది. ఇక భూమి లోపలికి రాబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి వదిన, అప్పుడేనా ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని అప్పుడు లోపలికి రావాలి అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నేను మా ఆయన గగన్ గారు వచ్చాము అని భూమి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే అప్పుడు గగన్, నేను నా భార్య భూమితో వచ్చాను అని అంటూ ఉంటాడు.
ఇక అలా వాళ్ళిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్న తర్వాత భూమి కుడికాలు పెట్టి గగన్ ఇంట్లో అడుగు పెడుతుంది. వాళ్ళిద్దరినీ జంటగా చూసిన శారద ఎంతగానో ఆనందపడిపోతూ మొత్తానికి అనుకున్నట్టుగా మీరిద్దరూ ఒకటయ్యారు, నాకు అదే చాలు అని శారద అంటూ ఉంటుంది. మరోపక్క అపూర్వ శరత్చంద్ర కోపంగా ఇంటికి రావడంతో నువ్వు బాధపడకు బావా, ఈ విషయంలో మనం గెలవకపోతే ఏంటి, ఆ కృష్ణప్రసాద్కి శారదకు విడాకులు ఇప్పించడంలో మనం గెలిచాం కదా. శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు. ఆ పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి, వాటిని చూపిస్తానుండు అంటూ బ్యాగ్లో ఉన్న డివోర్స్ పేపర్స్ని తీసుకురావాలని వెళ్ళేసరికి బ్యాగ్లో ఆ పేపర్స్ ఎక్కడా కనిపించకపోవడంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, డైవర్స్ పేపర్స్ ఎక్కడ పెట్టావు పిన్ని, ఎక్కడా కనిపించడం లేదు అని అపూర్వ అంటూ ఉంటే ఈ బాక్స్లోనే పెట్టాను అపూర్వ అని గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. మరి పెడితే ఈ పేపర్స్ ఏమైపోయాయి అని అపూర్వ షాక్ అవుతూ ఉండగా ఇక భూమి శారద ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టడం కోసం అని చెప్పి శారద దేవుడి గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ భూమి దీపం వెలిగించిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని లోపలికి వెళ్ళి విడాకుల పేపర్స్ని చించేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శారద అత్తయ్యని కృష్ణప్రసాద్ మామయ్యని విడిపోనివ్వను, ఇప్పుడు మామయ్యని అత్తయ్యని కలపడం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క తను ప్రేమించిన భూమితో పెళ్లి జరిగిపోవడంతో గగన్ చాలా సంతోషంగా ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా గగన్ భూమిల పెళ్ళైతే అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.